గట్టిగా తినలేదా? తిన్నారా? తినలేదా? సో ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ మోడ్లో ఉంటేనే హెర్బల్ లైఫ్లో డెవలప్ అవుతారు. హెర్బల్ లైఫ్ అనేది ఇట్స్ లైక్ ఏ వ్యాపారం, ఇట్స్ లైక్ ఏ బిజినెస్. వ్యాపారం అంతే. మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేసి మొల్ల కర్రతో పొడుస్తున్నట్టు ఉండాలి అంటే అది ఉద్యోగం. ఉద్యోగంలో బాస్ ఉంటాడు, ఉద్యోగంలో టార్గెట్లు ఉంటాయి, ఉద్యోగంలో పని చేయకపోతే అన్నీ ఉంటాయి. బాసిజం ఉంటుంది జాబ్లో. హెర్బల్ లైఫ్లో ఇది వ్యాపారం, బాసిజం ఉండదు. కానీ మీకు బాస్ ఎవరు అవ్వాలంటే మీ గోలే మీకు బాస్ అవ్వాలి. కరెక్టా? అంటే మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం మీకు బాస్ అవ్వాలి. మనం పెట్టుకున్న లక్ష్యం మనకు బాస్ అయినప్పుడు మనల్ని ఎవరు మొలకలతో పొడవాలా. ఈరోజు పొద్దున్నే లెగాలి, వెళ్ళి చెకప్ క్యాంప్ పెట్టాలి, ఈరోజు పొద్దున్నే లెగవాలి, ఒక 20-30 మంది కన్నా హెర్బల్ లైఫ్ గురించి చెప్పాలి, ఈరోజు పొద్దున్నే లెగవాలి, ఎక్కడో చోట ఎఫ్రెష్ క్యాంప్ పెట్టాలి, ఎఫ్రెష్ పార్టీ అరేంజ్ చేసుకోవాలి. ఎవరన్నా చెప్పాలా? ఎవరు చెప్పక్కర్లా. కరెక్టా? ఎప్పుడు నీకంటూ ఒక సెల్ఫ్ గోల్ ఉంటే, అంటే తెలుగులో చెప్పాలి అంటే నీకంటూ స్వయంగా ఒక లక్ష్యం ఉంటే, గట్టిగా ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఎవరు చెప్పక్కర్లా, అవసరమే లేదు. లక్ష్యం లేనోడికే బద్ధకం ఉంటుంది. సింపుల్గా చెప్తున్నాను, లక్ష్యం లేనోడికే సోమర్తనం ఉంటుంది. లక్ష్యం లేనోడికే చెప్పించుకుంటాడు. లక్ష్యం లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్పించుకుంటారు. కరెక్టా? వీడియో లాంచ్ చేయి, నువ్వు కంపల్సరీగా ట్రైనింగ్ అప్పుడు నువ్వు షేక్ తాగు, అన్నం తినమాక, సప్లిమెంట్ బాక్స్ తెచ్చుకో, బుక్ తెచ్చుకో, పెన్ను తెచ్చుకో, వారం వారం ట్రైనింగ్కి మీరు క్లబ్కే రావాలి, మిళ్ళల్లో కూర్చోకూడదు. ఇవన్నీ లక్ష్యాలు ఉన్నోడికి చెప్పక్కర్లా. చెప్పాలా ఎవరన్నా? మీ లక్ష్యం బలమైంది అన్నప్పుడు బాధ్యత ఉంటుంది. లక్ష్యం బలంగా లేనప్పుడు మాత్రమే బర్వాస ఉంటుంది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది కదా, తిని కూర్చున్నాంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం ఆలోచిస్తారు తెలుసా? ఎవడొకడు వచ్చి ఏదో పథకం పెడతాడు కదా రాజకీయ నాయకుడు, అది చెల్లిద్దులే, అదేదో ఉంది కదా తల్లి దీవెన, ఏదో పడిందా డబ్బులు పడ్డాయా? వాళ్ళ అరే బాధపడుతున్నట్టున్నారే. తల్లికి వందనం, చెల్లికి వందనం. అర్థమైందా? ఇవన్నీ లక్షలు లేనోడికి ఆ డబ్బులు కావాలి. జగన్ అన్న ఇల్లు 48 గజాలు డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటారా? ఇవన్నీ ఎందుకు అసలు? లక్ష్యం లేనోడు వాడిచ్చే పథకాలు, వీడిచ్చే పథకాల కోసం ఎదురు చూస్తుంటాడు. లక్ష్యం లేనోడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది కదా, తిని కరుగుతూ ఉంటది. ఇంకా కొంతమంది పేదరికంలోనే ఉంటారు, డబ్బులు సరిపోయినట్టు ఉండవు, కానీ ఒళ్ళు బతుకం పని చేయాలంటే. పొద్దున్న టాపిక్ ఎంతమంది ఉన్నారు జూమ్ సెక్షన్లో? ఏం చెప్పాను సార్? నేను చెప్పిన ఒక పెద్ద డైలాగ్ చెప్పాను సుబ్బారెడ్డి, నువ్వు చెప్తే నీకు మామూలుగా ఉంది, రేపు అడ్వాన్స్ టైం చెప్పపోయినా మామూలుగా ఉండదు. సుబ్బారెడ్డి గారు చెప్పు. చేతిలోగా దొరికాను సార్ అన్నట్టు చూపండి. పొద్దున్న నేను టాపిక్లు ఏం చెప్పా అంటున్నా, నువ్వు చెప్పగలవు, చెప్పు. బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పారు. 7 పాయింట్లు చెప్పారు సార్. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక డైలాగ్ చెప్పా, దాంట్లో బిల్ గేట్స్ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన గురించి ఒక డైలాగ్ చెప్పా, గుర్తుంది నీకేమన్నా? సరే పర్లేదులే, ఇబ్బంది పడమాక. ఈ వయసులో నువ్వు 6 నెలలు గట్టి మోటమే గొప్ప అంటున్నారు జనాలు. పుట్టడం మన తప్పు కాదు సార్. మీకెందుకు సార్? 18 ఏళ్ళు అయింది హెర్బల్. కొత్త పిల్లల్ని చెప్పలేను సార్, మీకెందుకు సార్? చెప్పమ్మా. నాగ శశి అన్నట్టు కళ్ళు కూడా పోయినా, నాకు కనిపించట్లేదు ఏనాడ. చెప్పమ్మా. పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదరికంతో చచ్చిపోవడం మన తప్పు. పేదరికంతో పుట్టడం
మన తప్పు కాదు. కానీ పేదరికంతో మన తప్పు చచ్చిపోవటం కాదు. మన తప్పే. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ మన అని? తప్పు. నువ్వు పేదరికంలో ఉన్నావు అంటే, పేదరికంలోనే మన లైఫ్ ఉంది అంటే, భగవంతుడిచ్చిన 2 కాళ్ళు 2 చేతులతో మనం పని చేయట్లా, భగవంతుడిచ్చిన బుర్రను ఉపయోగించట్లా, భగవంతుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లా, ఇన్స్టెడ్ ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నాం. కరెక్టా? సో మీకందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఎంతమందికి మీకంటూ ఒక లక్ష్యం హ్యాండ్ రైస్ చేస్తారా? ఉందా? లక్ష్యం ఉందా? ఉందా సార్? అప్పుడప్పుడే ట్రైనింగ్ వస్తాను మరి. ఇలా అడిగాను అనుకో, నా కంటి ముందు కనబడతాను కూడా భయపడుతుంటారు జనాలు. అమ్మో సుధీర్ సార్ నన్ను పట్టుకుంటారు అని చెప్పి. అండ్ నుంచి ఏం చెప్పాలి మీ అందరికీ ట్రైనింగ్? ఏం కావాలి మీకు? ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. లాస్ట్ మంత్ మీ బిజినెస్ బాగుంది అన్న వాళ్ళు చేయొద్దండి. జూమ్లో కూడా చేయొద్దండి. నా బిజినెస్ లాస్ట్ మంత్ బాగుంది అన్న వాళ్ళు క్లబ్లో కూడా చేయొద్దండి. ఇక్కడ కూడా ఫ్లాట్గా ఉంటే వద్దు, చేయొద్దండి. బాగుంటే అంటే లాస్ట్ జూన్ మంత్ కంపేర్ చేస్తే జూలై మంత్ నా బిజినెస్ బాగుంది అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఇక్కడ కూడా ఈక్వల్ లేదు, బాగుంటాయి. ఇది ఎవరిది బాగాలే? ఒక్కరిది కూడా బాగాలేదు. ఓకే, హ్యాండ్ డౌన్. లాస్ట్ మంత్ నా బిజినెస్ బాగలేదన్న వాళ్ళు చేయొద్దండి. హ్యాండ్ రైస్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. దించండి. ఎందుకు బాగాలే? ఎందుకు బాగాలే? మా ఎందుకు చేయలే? అక్కడ ఒకసారి ఉన్నారు, ఆయన చెప్తున్నారు నేను డైలీ వర్క్ చేయలేదని చెప్తున్నారు. ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదు? ఇది వర్కేగా, ఇదేమన్నా టైం పాసా? ఎవరన్నా కూర్చోండి సార్, ఎవరన్నా హెర్బల్ లైఫ్ని ఇది టైం పాస్ వ్యాపారంగా అనుకుంటుంటే కనుక తప్పు. హెర్బల్ లైఫ్ మనం చేసుకునే చాలా వ్యాపారాల కంటే చాలా ఉత్తమమైన వ్యాపారం. ఇప్పుడు నా ముందు కూర్చున్న ఆయన ఒక కార్పెంటర్, మీరేగా చెప్పింది కార్పెంటర్. ఒక కార్పెంటర్ తన పని ఓపిక ఉన్నంత కాలమే చేయగలడు. ఓపిక అయిపోయిన తర్వాత ఆమె 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కార్పెంటర్ పనిలో అని చెప్పి 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఓపిక అయిపోయిందని పడుకున్నాడు అనుకో, ఆ 20 ఏళ్ళు చేసిన దాన్ని బట్టి ఇంకేం పెన్షన్ ఇవ్వరు. ఎవడు ఇస్తాడు? ఎవడన్నా? నా ఒళ్ళంతా హోనం చేసుకున్నాను, చెక్క కొట్టి 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 చెక్కలు కోసి 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 రంపం పెట్టి గీకి గీకి గీకి, కాబట్టి 20 ఏళ్ళు పనిచేసావు కదా, 20 ఏళ్ళు కార్పెంటర్ పనిచేశాను కాబట్టి నాకు 20 ఏళ్ళ తర్వాత నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నా 20 ఏళ్ళు కష్టార్జితాను పెన్షన్ వస్తుందా అంటే అవ్వదు కదా. వస్తుందా? ఏ వ్యాపారం అయినా సరే ఊపిరి ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు చెయ్యాలి తప్పితే, మనకు ఒకవేళ ఓపిక అయిపోయిన తర్వాత ఆ వ్యాపారం ఏ పరిస్థితినైనా కొనసాగించలేనప్పుడు మనకి ఇన్నాళ్ళు చేశాం కాబట్టి ఒక పెన్షన్ లాగా ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చుద్ది అంటే లేదు. బట్ హెర్బల్ లైఫ్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది. రేపొద్దున్న మీరు కష్టపడి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పునాదేసి మీరు టీముని పెంచితే కనుక ఆ తర్వాత మీరు 50 ఏళ్ళు కూర్చున్నా కూడా ఖచ్చితంగా మనకి ఇన్కమ్ వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. మరి ఇది కూడా చిన్న వ్యాపారం కాదు, మీరు చేసే వ్యాపారం కంటే చాలా పెద్ద వ్యాపారం ఇది, సింపుల్గా చెప్పాలంటే. మరి మీరు ఎందుకు రోజు పని చేయట్లా? మైక్ తీసు. నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ కూడా? వాయిస్ వినబడుతుంది? వినపడుతుంది సార్. మీరు చెప్పండి, వెంటనే సరి చేద్దాం. అలా వాయిస్ లో వస్తుంటే చాలా బాగా వచ్చేది. అంటే మీ వాయిస్ అంటే నా ల్యాప్టాప్ ముసలిదైంది, నేను ముసలి.
అంత మించి ఏం లేదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే యాక్చువల్గా నేను ముసలోడు అవడానికి రీజన్ ఉండకూడదు, వయసు పెరిగినా కూడా. మీలాంటి వాళ్ళ వల్ల, అంటే మీలాంటి వాళ్ళు అంటే ఆయన లాంటి వాళ్ళు. ఇక్కడ ఉన్న బ్యాచ్ ఉన్నారే, ఏ బ్యాచ్? ఈ బ్యాచ్ పేరు పంజేని బ్యాచ్, సుఖీభవ పంజేని బ్యాచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమవుతుందా? పనిచేసే బ్యాచ్ ఉంటే నా వాయిస్లో బేస్ ఎందుకు తగ్గుద్ది, నా ల్యాప్టాప్లో పవర్ ఎందుకు తగ్గుద్ది? బాగుందా డైలాగ్? మళ్ళీ చెప్పమని అడగద్దు, మళ్ళీ చెప్పమని అడగద్దు, అది నాకు కూడా గుర్తు. అదేదో ఫ్లోలో వచ్చేసింది. వాయిస్ ఓకేనా ఇప్పుడు? ఏం చెప్పా లాస్ట్ పాయింట్? చెప్పు. లాస్ట్ పాయింట్ ఏం చెప్పానమ్మా? హెర్బల్ లైఫ్ అనేది లైఫ్ లాంగ్, మనకి కొన్నాళ్ళు కష్టపడితే లైఫ్ లాంగ్ మనకి ఇన్కమ్ వస్తుందా లేదా? నా యావరేజ్ ఇన్కమ్ కొన్ని లక్షల్లో, యావరేజ్ ఇన్కమ్. నేను చేసినా చేయకపోయినా కూడా నా ఇన్కమ్కి ఏం తగ్గదు, నా ఇన్కమ్కి ఏం డోకా ఉండదు. ఏం కావాలి వెనక్కి మాట్లాడుకుంటా? మీరు ప్రతిరోజు పని చేయకపోతే హెర్బల్ లైఫ్లో కొనసాగడం వేస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, మీరు మానేయండి, సరేనమ్మా? హెర్బల్ లైఫ్లో రోజుకు 30 ఇన్విటేషన్లు మీరు ఇవ్వాలి, 30 ఫోన్ నెంబర్లు మీరు కరెక్ట్ చేయాలి. ఇన్విటేషన్ అంటే రోడ్డు ఇమ్మటి తిరిగి పాంప్లెట్లు ఇమ్మంటారు సార్, నేను చెప్పట్లా. హెర్బల్ లైఫ్లో మీరు చెయ్యాలే కానీ రకరకాల పనులు ఉన్నాయి. ఈవెన్ ఈ బ్యాచ్ ద్వారా కూడా కస్టమర్ వస్తాడు, రెఫరెన్స్ అడిగితే కస్టమర్ వస్తాడు, ఎఫ్రెష్ పార్టీ ద్వారా వస్తాడు, చెకప్ క్యాంపుల ద్వారా వస్తారు, సోషల్ మీడియా ద్వారా వస్తారు. ఓకే, మీరు పనులు చేసుకుంటూ పని చేసుకున్నప్పుడు కార్ స్టిక్కరింగ్ వేసుకుంటే, బండి స్టిక్కరింగ్ వేసుకుంటే దాన్ని చూసి వస్తారు. మీ ఇంటి ముందు బ్యానర్లు కడితే దాన్ని చూసి కూడా వస్తారు. సో కస్టమర్ రావడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. కరెక్టా? కరెక్టా? మీరు ప్రతిరోజు పని చేయకుండా కనీసం 30 మంది కన్నా హెర్బల్ లైఫ్ గురించి మీరు తెలియచేయకుండా, 30 ఫోన్ నెంబర్లు మీ దగ్గర రాకుండా, అంటే ప్రాస్పెక్ట్స్ అంటారు దీన్నే. ఏమంటారు? ప్రాస్పెక్ట్స్. ఈ 30 మందితో మీరు మాట్లాడితే దాంట్లో కన్వర్షన్ కొంతమందే ఉంటారు. సో మీరు పని చేయనప్పుడు హెర్బల్ లైఫ్లో రోజుకి 30 ఇన్విటేషన్లు. సార్ నాకు ఉద్యోగం ఉంది సార్, అయినా నువ్వు పని చేయాలి, 30 మందితో మాట్లాడాలి. నాకు వ్యాపారం, వేరే వ్యాపారాలు ఉన్నాయి సార్, అయినా సరే ఆ వ్యాపారం చేస్తూ కూడా హెర్బల్ లైఫ్ చేయాలి. వాయిస్ ఓకేనా? ఓకే, చూద్దాం మైక్ పనిచేస్తుందో లేదో. గట్టిగానే వినిపిస్తుందా, బాగానే వినిపిస్తుందా? యాజ్ యూజువల్ గా ఉంది సార్, అంతే సార్. అమ్మా డిఫరెన్స్ ఏం లేదు సార్, అలాగే ఉంది సార్. అలానే ఉంది, ఇది వాడటం పనిచేస్తుంది. అంటే మైక్ వల్ల కాదు సార్ అది. ఆడియో సెట్టింగ్స్ సరే, కానీ వాళ్ళకి బాగానే ఉంది కదా. ఓకేనా? ఓకే సార్, ఓకే. అందరికీ ఓకేనా? అందరికీ కూడా. ఫోన్ చంద్ర వినిపిస్తుందా? రైట్ గా ఉంది సార్. సరే, వినిపిస్తుందన్న వాళ్ళు థమ్స్ అప్ చూపించండి. అందరు కూడా వినిపించట్లేదా? త్రివేణి మేడం వినిపించట్లేదా? జడ్బి రాకటం దానికి కనెక్ట్ అయింది. అదే దానికి ఎందుకు కనెక్ట్ అయింది? వాయిస్ ఓకేనా ఇప్పుడు? ఎస్ సార్, బాగుంది. ముందు చూసుకో ఏం చెప్పా ఇంతకి. ఎవ్రీడే 30 కస్టమర్ కోసం మీరు పని చేయాలి. మీరు పని చేయలేని పక్షంలో హెర్బల్ లైఫ్లో పీసీ అనే ఆప్షన్ ఉంది, వెళ్ళిపోవచ్చు మీరు అందరూ కూడా. ఎవరన్నా అందరితో చెప్తున్నా, నేను హెర్బల్ లైఫ్లో రోజు పని చేయడం నాకు కుదరదు సార్, మా ఉద్యోగాలు ఉన్నాయి అంటే హెర్బల్ లైఫ్ మానేసేయండి.
ఎందుకంటే రేపొద్దున మేము సంవత్సరం కష్టపడ్డాం, మాకేం డబ్బులు రాలే అంటే మీది తప్పు కదా. హెర్బల్ లైఫ్లో ఎవరు కష్టపడినా ప్రయోజనం చెందుతారు, ఖచ్చితంగా లాభాలు వస్తాయి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇంకొకటి చెప్తాను వినండి జాగ్రత్తగా. మీ దగ్గర ఒకవేళ స్టాక్ కొనుక్కున్నారనుకో, ఒక 50,000కో, 1,00,000కో, 2,00,000కో స్టాక్ కొనుక్కున్నారనుకో, నువ్వు స్టాక్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు రావమ్మా. అర్థమవుతుందా? మీరు స్టాక్ కొనుక్కున్న తర్వాత మీ ఇంటికి వచ్చి ఎవరు బెల్లు కొట్టి ప్రోడక్ట్ తీసుకెళ్ళరు, నువ్వు ఆ స్టాక్ మూవ్ అవడానికి పని చేయాలి. అర్థమవుతుందా? సో మీరు కోచ్ ఆప్షన్ తీసుకున్నప్పుడే మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, రోజుకి 2-3 గంటలైనా హెర్బల్ లైఫ్లో మీరు పని ఉంటుంది, చేయాలి, ఇన్వైట్ చేయాలి. ఇన్విటేషన్ చేస్తేనే కస్టమర్ వస్తాడు. ఆ 20-30 మెంబర్స్ని ఇన్వైట్ చేయడం, నాకు ఆ 1 or 2 hours నాకు టైం స్పేర్ చేయడం నాకు ఇష్టం లేదు, నాకు కుదరదంటే కనుక మీరు హెర్బల్ లైఫ్లో కొనసాగడం చాలా కష్టం, ముందుకెళ్ళటం కూడా చాలా కష్టం. హెర్బల్ లైఫ్ అనేది స్ట్రెస్ ఫ్రీ బిజినెస్. అసలు స్ట్రెస్ ఉండదు, మానసిక ఒత్తిడి ఉండనే ఉండదు. ఎలాగో తెలుసా? కస్టమర్కి షేక్ తాగితే రిజల్ట్ వచ్చింది, మనం దీంట్లో పిహెచ్డీలు చేయక్కర్లా. అవునా కాదా? ఎవరైనా బరువు తగ్గాలంటే 2 పూటలు షేకు, 1 పూట మంచి భోజనం, 4-5 పనులు చెప్పాల్సిందే. ప్రతి 20 కిలోల బరువుకి 1 లీటర్ వాటర్ తాగమని చెప్పాలి. వేపుళ్ళు తినొద్దు, స్వీట్లు తినొద్దు, నాన్ వెజ్ వీక్లీ వన్స్ తిను, టీ కాఫీలు వ్యసనాలు ఏమైనా ఉంటే తగ్గించుకో, రోజు కాసేపు వాకింగ్ చేయి, ఇంకింతే. ఈ 4-5 పనులే మనం చెప్పాల్సిందే. వెయిట్ లాస్ అవ్వాలంటే 2 టైమ్స్ షేకు, వెయిట్ మెయింటెనెన్స్ అవ్వాలంటే 1 టైం షేకు, వెయిట్ గెయిన్ అవ్వాలంటే 3 పూట్ల ఫుడ్, 3 పూట్ల షేక్. అండ్ సప్లిమెంట్స్ అంటారా, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా, వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు తగ్గట్టుగా మనం డిజైన్ చేయొచ్చు. సో ఇది చాలా ఈజీ బిజినెస్. ఎవరైనా, ఏ మందులు వాడే వాళ్ళైనా ఈ షేక్ తాగొచ్చు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా ఈ షేక్ తాగొచ్చు, ఏ వయసు వాళ్ళైనా ఈ షేక్ తాగొచ్చు, పిల్లలు కూడా తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. 3 స్పూన్లు 2 స్పూన్లు వేసుకుంటే ఫార్ములా 1 ప్రోటీన్ రిజల్ట్ వచ్చింది. సింపుల్. అండ్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎవరైతే కస్టమర్ ఒక 5,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొన్నాడో, రోజుకు ఒక 2 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడతామే, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆకలి ఏమన్నా అనిపించిందా, నీరసం ఏమన్నా ఉందా, అంతా ఓకేనా, వాకింగ్ కంప్లీట్ చేశారా, వాటర్ బాగా తాగారా, ఇంకంతే 4-5 ముక్కలు మాట్లాడితే సరిపోద్ది. మన కస్టమర్లు మనకి ఫ్యాన్స్ అయిపోతారు. కరెక్టా? మా సార్ మమ్మల్ని బాగా కేర్ తీసుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకుంటున్నారు అనుకుంటారు. వీక్లీ వన్స్ రీచెకప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ షేక్ 2 పూటలు తాగి ఈ 4-5 మార్పులు చెప్తే ఎవరికైనా రిజల్ట్ వస్తుంది. వీక్లీ వన్స్ రీచెకప్ చేసుకున్నప్పుడు వాళ్ళు వారానికి 1/2 కిలో నుంచి కిలో తగ్గుతారు, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏదైనా 1 or 2 సప్లిమెంట్స్, ఇప్పుడు ఇది బ్యాడ్ వాటర్ తగ్గడానికి మల్టీవిటమిన్ ఉపయోగపడుద్ది, వాడుకోండి అంటే వాడతారు, ప్రోబయాటిక్ వాడుకోండి అంటే వాడతారు. ఎందుకు? స్టార్టింగ్లో రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత మనం ప్రొడక్ట్ ఇవ్వడం ఈజీ. కరెక్టా? రెండోది, హెర్బల్ లైఫ్లో కస్టమర్ కనుక రిజల్ట్ వస్తే ఆ కస్టమర్ రిఫరెన్స్ తీసుకొస్తాడు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి బరువు తగ్గి బయటికి వెళ్ళాడో వాడిని చూసి చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఆ కస్టమర్ రిఫరెన్స్ చేస్తాడు. అంటే మన బిజినెస్ అనేది మన ఇంట్లో కూర్చుంటే కూడా వచ్చింది అట్లాగైతే. రెండోది, రికరింగ్ హెర్బల్ లైఫ్. హెర్బల్ లైఫ్లో 1 నెలతో ఆడిపేస్తారా? కనీసం ఒక 10 కిలోలు తగ్గాలన్నా 3 నెలలన్నా వాడాలి, ఒక 20 కిలోలు తగ్గాలంటే ఒక 6 నెలలన్నా వాడాలి. కాబట్టి రికరింగ్ ఇన్కమ్ వస్తుంది హెర్బల్ లైఫ్ ద్వారా. రెండోది, హెర్బల్ లైఫ్లో ఎప్పుడైతే కస్టమర్ బరువు తగ్గుతాడో రేపు ఫ్యూచర్లో అతను మన కమ్యూనిటీలో, మన టీంలో, మన డౌన్ లైన్లో కోచ్ అవ్వచ్చు. కోచ్ అయ్యాడా, జీవితకాలం అతను చేసే హెర్బల్ లైఫ్ బిజినెస్ మీద మనకి రాయల్టీ వస్తుంది. హెర్బల్ లైఫ్ ఎంత ఈజీ బిజినెస్ ఒకసారి ఆలోచించండి. కస్టమర్ రెఫరెన్స్ తెస్తాడు, కస్టమర్ ఎక్కువ రోజులు వాడతాడు, కస్టమర్ సాటిస్ఫై అయితే కోచ్ అవుతాడు, కోచ్ బిజినెస్ బిల్డర్ కూడా అవుతాడు. ఇదంతా జరగడానికి మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఇన్విటేషన్. రోజుకు ఒక 20-30 మందికి ఇన్విటేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఇన్విటేషన్ అంటే చెప్పా కదా, రోడ్డు మీద తిరిగి పాంప్లెట్ ఇవ్వటమే కాదు ఇన్విటేషన్ అంటే, అది కూడా ఒక పని. ఫ్రెష్ పార్టీ ఒక పని, చెకప్ క్యాంప్ ఒక పని, వెల్నెస్ టాక్ ఒక పని, తర్వాత బ్యాడ్జ్ పెట్టుకోవడం ఒక పని, బండికి స్టిక్కరింగ్ వేపించడం, కార్కి స్టిక్కరింగ్ వేపించడం ఇంకో పని, సోషల్ మీడియాలో పని చేయటం పని. ఎలాగైనా సరే ఒక 30 మంది ప్రాస్పెక్ట్స్ మనకి రాగలగాలి. 30 మంది ప్రాస్పెక్ట్స్ 26 రోజులు పనిచేస్తే 780 లీడ్స్ వస్తాయి. 780 లీడ్స్లో 770 రిజెక్ట్ చేసిన 10 కస్టమర్స్ కన్వర్షన్ అయినా చాలు, మన హెర్బల్ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతాం. ఆ 10 కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇచ్చి వాళ్ళకి అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ చూపిస్తే వాళ్ళలో ఒక కోచ్ అయినా చాలు, నెలకు ఒక ఫస్ట్ లైన్ కోచ్ అవుతారు. ఇలా 3-4 ఏళ్ళు కష్టపడండి, ఆ తర్వాత 30-40 ఏళ్ళు బతకొచ్చు ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కరెక్ట్?
మరి ఆ 30 మందికి చెప్పటానికి ఒళ్ళు బద్ధకం ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకు పని చేయలేకపోతున్నారో నాకు అర్థం కాదు. సరే పోనీ, హెర్బల్ లైఫ్ లాంటి వ్యాపారం, ఇంతకంటే తేలికైన వ్యాపారం ఏమైనా ఉందో చెప్పండి, ఒకసారి చెప్పండి. పోనీ ఇంతకంటే తేలికైన వ్యాపారం, రోజుకి 30 మందికి పెట్టుబడి లేదు, సట్టుబడి లేదు, తిప్పి తిప్పి కొడితే ₹1,00,000 స్టాక్ ఉంటే చాలు. అవునా కదా? మనకి లాస్ట్ మంత్ నా కింద చాలా బిజినెస్ జరిగింది నా టీంలో. నా క్లబ్లో ఏం ప్రొడక్ట్ లేదు, నా క్లబ్లో నుంచి నేనేం కస్టమర్కి ప్రొడక్ట్ ఇవ్వలేదు, కోచ్లకు ప్రొడక్ట్ వాళ్ళ ఐడిలో వాళ్ళు పెట్టుకున్నారు, నాకు రాయల్టీస్ వస్తూ ఉన్నాయి. సో హెర్బల్ లైఫ్ పెట్టుబడి లేదు, హెర్బల్ లైఫ్లో పెద్ద కష్టం లేదు, రోజుకి 20-30 మందికి చెప్పడం అంటే 2-3 గంటల పని, పెద్ద కష్టమేం కాదు. అండ్ నెంబర్ గేమ్, ఇట్స్ ఏ నెంబర్ గేమ్. కరెక్టా? అంటే హెర్బల్ లైఫ్ బిజినెస్ అనేది నెంబర్ గేమ్. 30 మందికి చెప్తావు, మనకేం ఖర్చు అయ్యిద్ది? మన నోరేగా ఖర్చు, ఇంకేమైనా ఖర్చు అవుతుందా? మహా అయితే పాంప్లెట్ ఇస్తే ఒక పాంప్లెట్ ఖర్చు అయ్యిద్ది, అంతకుమించి ఏమైనా ఖర్చు అయితే ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? పని చేయకుండా వ్యాపారం జరగట్లేదని తప్పు చేస్తున్నాం, తప్పించుకుంటున్నాం. అర్థమవుతుందా? నేను ఒక స్లైడ్ పంపిస్తాను, చూస్తారా? 1 minute. చూడండి సార్, మీకు ఒక స్లైడ్ పంపించు. మన హెర్బల్ లైఫ్ ఎంత బాగా చేసుకోవచ్చు అంటే, ఎవరైనా సరే, లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే, హెర్బల్ లైఫ్ చేసుకోగలరా లేదా? ఎలా చేసుకోగలరు? ట్రైనింగ్ ఉంటుంది. కరెక్టా? మీకంటూ మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎలా చేయాలో నేర్పిస్తాం, ప్రోడక్ట్ గురించి అర్థమయ్యేలా చెప్తాం, చెకప్ క్యాంప్ ఎలా చేయాలో చెప్తాం, కస్టమైజేషన్ ఎలా చేయాలో చెప్తాం, ఎఫ్రెష్ పార్టీలు ఎలా పెట్టాలో చెప్తాం, మార్కెటింగ్ ప్లాన్ అనౌన్స్ చేస్తాం, మార్కెటింగ్ ప్లాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మార్కెట్లో వెళ్తున్నప్పుడు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాం, డూస్ చెప్తాం, డోంట్స్ చెప్తాం. ఒకవేళ మీకు తెలియకపోతే మీ కస్టమర్లు మా దగ్గరికి తెస్తే మేమే క్లోజ్ చేస్తాం. కరెక్టా? అంతా కూడా హెర్బల్ లైఫ్ లాంటి ఈజీ బిజినెస్ లేదు. కాకపోతే హెర్బల్ లైఫ్ బిజినెస్ అందరికీ సూట్ అవ్వదు. ఎందుకో చెప్పనా? సెల్ఫ్ గోల్ లేకపోతే, అంటే ఏమంటారు దాన్ని, మనకి స్వతహాగా లక్ష్యం లేకపోతే అప్పుడు మనం హెర్బల్ లైఫ్ చేయలేం. ఒకసారి చూపిస్తాను, నేను స్లైడ్ చూపించు ఒకసారి, క్లియర్గా అర్థమైంది మీకు అందరికీ కూడా. మనం ఎలాంటి ఏరియాలో ఉన్నాం, మనం ఎలాంటి ప్రాంతంలో ఉన్నాం, ఎలాంటి లైఫ్ ఉంటుంది హెర్బల్ లైఫ్లో. ఒక చిన్న స్లైడ్ చూపిస్తే మీకు అర్థమైంది. ఇది చూసారా? ఒకసారి జూమ్ చేయి. భారత ఎన్నికల సంఘం పైకి మ్యాటర్ చూపించు. భారత ఎన్నికల సంఘం ఆదేశంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 31/7/2020 నాటికి గుంటూరు జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా, అంటే లాస్ట్ మంత్ నాటికి, యాజ్ ఆఫ్ నౌ గుంటూరు డిస్టిక్ట్ ఒకసారి చూడు, పాపులేషన్ ఎంతమంది ఉంది చూడు, స్క్రోల్ డౌన్ కిందకి చూపించు. ఎంతమంది ఉన్నారు చూడమ్మా? 15,64,000. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు 1, గుంటూరు 2 మొత్తం కలిపి 16 లక్షలు ఉన్నారు జనాభా. ఏది? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వీళ్ళందరూ. అండ్ వీళ్ళందరూ ఓటర్లకి నమోదు చేసుకున్న వాళ్ళు, ఇంకా నమోదు చేసుకున్న వాళ్ళు ఉండుంటారు, 18 ఏళ్ళు లోపులు ఉండుంటారు. అంటే రౌండ్ ఫిగర్ ఒక 20 లక్షలు వేద్దామా? 20 లక్షలు మన గుంటూరు జనాభా, గుంటూరు డిస్టిక్ జనాభా. అంటే మీ ఊర్లో సంగతి నాకు తెలియదు, నేను అవి చూడలా, ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అందరికీ. మీ ఊర్లో మీ డిస్ట్రిక్ట్ ఎలా ఉన్నది గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గుంటూరు జనాభా 20 లక్షల మంది. స్లైడ్ తీసి, నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలంటే ఎంతమందికి సర్వీస్ ఇస్తే ప్రెస్ టీమ్ అవుతావు? ఎంత? 2,000 మంది. నువ్వు ఒక్కడివేనా? నీతో పాటు నీ 3 లైన్స్లో ఎంత టీం ఉందో అంతమంది టీం కలిపి నెలకి ఒక 2,000 మందికి సర్వీస్ ఇస్తే హెర్బల్ లైఫ్ కంపెనీ నీకు ఒక 25 లక్షలు ఇస్తుంది నెలకి. ఒక 20 నుంచి 25 లక్షలు నెలకి ఇస్తుంది. ఏది? 20 లక్షల జనాభాలో, 20 లక్షల జనాభా ఉన్న గుంటూరు డిస్టిక్లో నీకు ఒక పర్సన్ ప్రెసిడెంట్ టీం అయి నెలకు ఒక 25 లక్షలు సంపాదించాలంటే నువ్వు నీ టీం అంతా కలిసి నెలకు ఒక 2,000 కస్టమర్లకి ప్రొడక్ట్ ఇస్తే చాలు, ఒక్క సెట్ ఇస్తే చాలు. అర్థమవుతుందా? అండ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నువ్వు గుంటూరు జిల్లా నుంచి ఎలా హెర్బల్ లైఫ్ భారతదేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు, నీకు అవకాశం ఉంది. 95 దేశాలు ఎక్కడైనా చేసుకోవచ్చు, నీకు అవకాశం ఉంది. కరెక్టా?
సో 2000 మందికి నువ్వు సర్వీస్ ఇవ్వాల్సింది 20 లక్షల జనాభా అంటే 0.01% పీపుల్కి నువ్వు సర్వీస్ ఇవ్వగలిగినా నువ్వు ఒక 4-5 ఏళ్ళు టైం తీసుకొని నీకు 4-5 ఏళ్ళ తర్వాత ఆ తర్వాత జీవితకాలం నెలకు 25 లక్షలు వస్తాయి. ఎక్కడ కూర్చుంటే వస్తాయి. అర్థమవుతుందా క్లియర్గా? మరి నిజంగా పని చేస్తున్నాం, మరి రోజుకు ఒక 20-30 మంది కన్నా కనీసం చెప్పగలుగుతున్నాము. పని చేయకుండా ఎన్ని ట్రైనింగ్లకు వచ్చినా ప్రయోజనం లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు ట్రైనింగ్కి రావడం తప్పు కాదు, నువ్వు ట్రైనింగ్కి వస్తున్నావు కానీ ట్రైనింగ్కి వచ్చింది వెళ్ళి ఇంప్లిమెంట్ చేయట్లా. అందుకనే మీకు అందరికి ఎవరికైతే సెల్ఫ్ గోల్ ఉంటుందో, అంటే స్వతహాగా మీకంటూ ఒక లక్ష్యం ఉంటుందో, ఆ లక్ష్యం ఉన్నోడికి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. మీరు నేను చెప్పేది కరెక్టా కాదో ఈవెన్ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత కాసేపు కూర్చొని ఆలోచించండి. సుధీర్ సార్ చెప్తుంది కరెక్టా కాదా, నిజంగా స్కోప్ ఉందా, భారతదేశంలో అంత స్కోప్ ఉందా, మన జిల్లాకు అంత స్కోప్ ఉందా, మీరు ఆలోచించండి. 20 లక్షల మందిలో సెన్సెస్ ఏం చెప్తున్నాయంటే 1:3 ఓబేసీలో ఉన్నారు. 1:3 ప్రతి ముగ్గురులో ఒకళ్ళు. 20 లక్షల మందిలో ఓబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు గుంటూరు జిల్లాలో ఎంతమంది ఉంటారు సార్? 1:3 అంటే 6.5 లక్షల మంది ఓబేసిటీతో బాధపడుతున్నారు. ఏది మొత్తం 20 లక్షల మంది జనాభాలో గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఎందుకంటే భారతదేశ జనాభా 150 కోట్లు, 47 కోట్ల మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు గవర్నమెంట్ లెక్క చేసింది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు. అలానే మన జిల్లా సంగతి ఆలోచిద్దాం. 20 లక్షల మంది జనాభా గుంటూరు జిల్లా సంగతి. 20 లక్షల మంది జనాభాలో కనీసం ఒక 6 లక్షల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ బరువు తగ్గాలని ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అందరికీ ఉంటుంది బరువు తగ్గాలని. ఆలోచన లేని మనిషి ఎవడు ఉంటాడు చెప్పండి? నేను లావుగానే ఉండాలి, గుండ్రంగా ఉండాలని ఎవరు అనుకోరు. అనుకుంటారా? అందరికీ కోరిక ఉంటుంది బరువు తగ్గాలి. కొంతమంది ఏమో సీరియస్గా ఉండరు, కొంతమంది ఏమో సరైన మార్గం అర్థం కాదు, అంతే. నువ్వు ఇది నా మార్గం కరెక్ట్ అని చెప్పి నువ్వు రుజువు చేయి, కొన్ని రిజల్ట్స్ చూపించు, మన కమ్యూనిటీకి ఇన్వైట్ చేయి. రోజు అసలు ప్రాస్పెక్ట్స్ రాని ముందుల 6.5 లక్షల మందిలో మనకి 2,000 మంది చాలు మనందరికీ కూడా. మనందరికీ అంటే నా టీంకి, నేను ప్రెసిడెంట్ టీం అవ్వాలంటే నేను నా డౌన్లైన్కి 2,000 మంది చాలు. సరే, ఒక గుంటూరు జిల్లా లెక్కే మనం 20 లక్షలు చేసాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 52 చెప్పులు. 26 36 26. సరే, 26 ఉన్నాయా? ఎంతో కొంతలే 26 జిల్లాలు వేసుకున్నాం. 26 జిల్లాల్లో యావరేజ్గా జిల్లాకి ఎన్ని లక్షల మంది ఉంటారు? 15 లక్షల నుంచి 20 లక్షల మంది. అంటే ఒక 5 కోట్ల పాపులేషన్ సుమారుగా. భారతదేశంలో మన ఆంధ్రాలో 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. 26 జిల్లాల్లో 5 కోట్ల మంది ఉంటారు. రౌండ్ ఫిగర్ వేద్దాం. 5 కోట్ల మందిలో మీరు 2,000 మంది పట్టుకోలేరా మీరు అందరూ కలిసి కష్టపడి? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ 1 పర్సన్ ఎట్ ఏ టైం. మార్క్యూస్ గారు నేర్పించింది 1 కస్టమర్ ఎట్ ఏ టైం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ 1 పర్సన్. ఒక్కడితోనే స్టార్ట్ అయింది. ఈరోజు సుఖీబో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని దేవుడి దేవలు సృష్టించగలిగాం. ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. ఈ పెద్ద సామ్రాజ్యం ఒక్కడితోనే స్టార్ట్ అయింది. ఒక కస్టమర్తోనే స్టార్ట్ అయింది. ఒక్కడితోనే 1 పర్సన్ ఎట్ ఏ టైం. మార్క్యూస్ గారు నేర్పించింది చేంజ్ 1 పర్సన్. 1 కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు $10 వర్త్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. అంటే నువ్వు ఒక కస్టమర్కి రిజల్ట్ ఇవ్వగలిగితే నువ్వు $10,000 ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసిన దాంతో సమానం అంటాడు. 1 కస్టమర్ ఎట్ ఏ టైం. ఒక్కొక్కరిని రిజల్ట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయావు అనుకో, నీకు తెలియకుండానే మీ బిజినెస్ పెరుగుతుంది. ఇట్స్ లైక్ ఏ చెస్ గేమ్. శతరంగం ఉంది కదా, శతరంగం తెలుసా? చెస్ తెలుసా? రాజు గురించి మనం విన్నాం కదా. ఒక రాజుకి ఒక పంతులు గారు చేసేది బాగా నచ్చుద్దంట. ఆయన వచ్చి అడుగుతాడంట, నువ్వు చాలా తెలివిగలవాడివి, నాకు రాజ్యంలో ఏం కావాలో చెప్పు, నా రాజ్యంలో ఏం కావాలని అడుగుతాడంట. అడిగితే నువ్వు నాకు ఇవ్వలేవులే అంటాడంట. సగం రాజ్యం వరకు నేను ఇవ్వగలను, నువ్వు అలా అనమాకంటే అప్పుడు అంటాడంట, ఒక చెస్ బోర్డు తెప్పించండి, ఫస్ట్ బోర్డులో ఒక గింజ పెట్టండి, ఆ తర్వాత రెండో బోర్డులో 2 గింజలు పెట్టండి, మూడో బోర్డులో 4 గింజలు పెట్టండి, అలా మల్టిప్లై చేసుకుంటూ డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట, ఇదేంట్రా బాబు, రాజుగారు అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటే
చెస్ బోర్డు తెప్పించండి, ఒక గింజ పెట్టండి, మళ్ళీ ఇంకో దాంట్లో 2 డబుల్ చేయండి, అలా డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంటాడేంది అనుకున్నారంట. కానీ 14 గళ్ళు వెళ్ళిపోయేసరికి మైండ్ పోయిందంట. సగం బోర్డు అయ్యేసరికి ఆ రాజ్యంలో ఉన్న ధాన్యం అంతా తెప్పించినా సరిపోలేదంట. హెర్బల్ లైఫ్ బిజినెస్ కూడా అట్లానే ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూపిస్తావా? చాలాసార్లు అది నేను జూమ్లో కూడా చూపించాను, ట్రైనింగ్లో కూడా చూపించాను. ఒక్క కస్టమర్ స్టార్టింగ్, ఒక్క కస్టమర్తోనే స్టార్ట్ అయింది. ఆ ఒక్క కస్టమర్ ఇంకో కస్టమర్, ఆ ఒక్క కస్టమర్ ఇంకో కస్టమర్, ఆ ఒక్క కస్టమర్ పెద్ద టీం అయిపోద్ది, ఆ ఒక్క కస్టమర్ పెద్ద జిల్లా మొత్తం మన టీం అయిపోద్ది. సో మనం ఏమనుకుంటామంటే రోజు 30 ఇన్విటేషన్లు ఇవ్వాలి, నెలకు వచ్చేసరికి 5 కస్టమర్లు కూడా రావట్లా, 5,000 కూడా రావట్లా, దీనికంటే మన ఉద్యోగాలు బాగున్నాయి కదా, వ్యాపారాలు బాగున్నాయి, మన ఫోకస్ వెళ్ళిపోద్ది. కానీ హెర్బల్ లైఫ్లో ఆ ఒక్కటే ఫ్యూచర్లో కొన్ని లక్షల రూపాయలు సంపాదించడానికి, కొన్ని లక్షల కోట్లు సంపాదించడానికి ఒక మంచి లైఫ్ ఇస్తుంది అన్నమాట. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? కానీ ఏదైనా సరే ఒక్కడితో స్టార్ట్ అవ్వాలంటే ముందు మీరు పని చేయాలి. యు నీడ్ టు వర్క్ హార్డ్. పని చేయాలి. రెండోది హ్యాండ్ ఆన్. పని చేస్తున్నప్పుడు అపనమ్మకం ఉండకూడదు. చాలామందిలో నేను గమనించేది ఏంటో తెలుసా? పని చేస్తాడు కానీ నమ్మకంతో పని చేయడు. చెప్పులు వేసుకొని, షూ వేసుకొని, టక్ చేసుకొని పాంప్లెట్ ఇయటానికి బయలుదేరుతాడు. ఎవడొస్తాడు అనుకుంటూ బయలుదేరు. నమ్మకం లేనప్పుడు అది ఏం జరగదండి. అపనమ్మకంతో జరగదు. కొంతమందికి అపనమ్మకం ఎప్పుడు వచ్చిందో తెలుసా? సపోజ్ నువ్వు ఫిట్గా లేకపోతే నువ్వు ఇన్విటేషన్ కార్డు ఇచ్చేటప్పుడు నిన్ను ఎవరైనా జనాలు క్రిటిసైజ్ చేస్తారులో అని అపనమ్మకం వస్తుంది, మనం ఫిట్గా లేకపోతే. ఎంతమంది హెర్బల్ లైఫ్లో మీరు ఫిట్గా ఉన్నారు? చేయెత్తుతారా? నేను ఫిట్గా ఉన్నాను వాళ్ళు చేయెత్తండి. ఒకసారి ఈ వీడియో చూపిస్తాను చూడండి, మీకు అర్థమైంది. హెర్బల్ లైఫ్ బిజినెస్ కూడా మనకు అలానే అనిపిస్తుంది. చాలామంది మనం బ్యాచ్ పెట్టుకోవటం, మన ఇన్విటేషన్ కార్డు ఇవ్వటం, కొంతమంది అపహసిస్తారు కూడా, నవ్వుతారు. ఇంకా కొంతమంది మనం ఏమనుకుంటాం తెలుసా? ఎంత చేసినా ఇంతేలే అనుకుంటాం. కానీ ఒక్కొక్క కస్టమర్, మార్క్యూస్ నేర్పించింది మనకి, 1 కస్టమర్ ఎట్ ఏ టైం ఖచ్చితంగా మన హెర్బల్ లైఫ్లో हर खाने के लिए उसे दुगना करते जाएं तो मैं समझूंगा मुझे मेरा इनाम मिल गया। बस इतना ही? राजा ने पूछा। सिर्फ चावल का एक दाना और सोना नहीं? जी हाँ महाराज। तो फिर ऐसा ही हो। दरबारियों ने चावल के दाने रखने शुरू कर दिए। पहले खाने में 1, दूसरे में 2, तीसरे में 4, चौथे में 8, इस तरह वो रखते गए। जब 10वें खाने में चावल रखने की बारी आई तो उन्हें चावल के 512 दाने रखने पड़े। 20वें खाने तक संख्या बढ़कर 5,24,288 हो गई। आधे हिस्से तक आते आते 32वें खाने में चावल के दानों की गिनती 214,74,83,648 हो गई। जल्द ही गिनती अरबों खरबों में बढ़ गई। आखिरकार अभागे राजा को अपना पूरा राजपाट उस चतुर कवि के हाथों सौंपना पड़ा और इसकी शुरुआत चावल के सिर्फ 1 दाने से हुई थी।
कहानी की सीख, चक्रवृद्धि की ताकत को कम नहीं आंकना चाहिए। సో అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఒక్కటితోనే స్టార్ట్ అయింది. ఒక్క కస్టమర్ ఎట్టడం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఒక సూపర్వైజర్ లెవెల్లో నేను రోజు పని చేస్తే కూడా నెలకు ఒక 5 కస్టమర్లకు వస్తున్నారు, 5,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి. నేను ఇదే కనుక వేరే ఆల్రెడీ వ్యాపారం ఉంటే కనుక ఆ కష్టం ఏదో అక్కడ పడితే బాగానే ఉంది కదా, ఈ 5,000 కోసం 10,000 కోసం నేను పని చేయాలా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజు వర్క్ చేయమన్నప్పుడు ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో హెర్బల్ లైఫ్ ఎలాంటిది అంటే ఇట్స్ లైక్ ఇట్ చెస్ బోర్డ్. ఇందా చూసారా, 20 గళ్ళు వచ్చేసరికి 5,12,000 ధాన్యాలు కావాల్సి వచ్చిందంట. 24వ గడు వచ్చేసరికి ఆ రాజ్యంలో ఉన్న ధాన్యం అంతా కావాల్సి వచ్చిందంట. దెబ్బకి రాజుగారు దిగి వచ్చారు. ఏం చేయాలో అర్థం కాదు. హెర్బల్ లైఫ్ బిజినెస్ కూడా స్టార్టింగ్లో అలానే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, 1 మీరు రోజు పంచాలి, 2 నమ్మకం ఉంచాలి, 3 ఇన్కన్సిస్టెన్సీ ఉండకూడదు. నీకు కస్టమర్ వచ్చినా రాకపోయినా నువ్వు పని చేయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, 4 రోజులు పని చేస్తారు. ఆ 4 రోజుల పనికి ఎఫెక్ట్ రాలేదనుకో ఏం చేస్తారు తెలుసా, వదిలేస్తారు. అర్థమవుతుందా క్లియర్గా? వదిలేస్తారు. నువ్వు ఎప్పుడు దాకా పని చేయాలి? సక్సెస్ అయ్యే వరకు పని చేయాలి. కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్పి? ఈ మధ్య ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది. ఒక ఎక్వేరియం ఉంటుంది తెలుసా, ఫిష్ ఎక్వేరియంలో ఇటువైపు ఒక పెద్ద చేపను పెడతారు, అటువైపు ఏమో చిన్న చేపను పెడతారు. ఆ పెద్ద చేప ఇది చిన్న చేపను తినగలిగింది, ఆహారం అన్నమాట. కానీ ఏం జరుగుద్ది అంటే ఆ ఫిష్ ఎక్వేరియం మధ్యలో ఒక అద్దం పెడతారు. ఈ పెద్ద చేపకి అద్దం ఉందని తెలియదు. ఏం జరుగుద్దో తెలుసా, పద్దాకులు వెళ్ళి ఆ చిన్న చేపలు తిందామని ట్రై చేస్తుంది, అద్దం కొట్టుకోగానే వెనక్కి వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తుంది, అద్దం కొట్టుకోగానే వెనక్కి వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తుంది, అద్దం కొట్టుగానే వెనక్కి వస్తుంది, గాయపడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఎక్వేరియంలో ఆ అద్దాన్ని తీసేస్తారు. ఈ చిన్న చేప పెద్ద చేప ఏం చేస్తారు సార్, ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలింది కదా, ఇంకా ప్రయత్నం కూడా చేయడం. కానీ ప్రయత్నం చేసే లోపల ఆ చిన్న చేపలు తిరుగుతూనే ఉంటాయి, చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. కానీ ఇదేం చేస్తుంది తెలుసా, భయపడుద్ది, అసలు తిందో. మన కస్టమర్లు అలానే ఆ వీడియోలో చెప్పినట్టుగానే మనకేం జరుగుద్ది అంటే హెర్బల్ లైఫ్లో స్టార్టింగ్లో కస్టమర్లు రారు, వస్తారా? మనం ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఇన్వైట్ చేయాలో తెలియదు, చెకప్ ఎలా చేయాలో తెలియదు, కౌన్సిలింగ్ ఎలా చేయాలో తెలియదు, క్లోజింగ్ ఎలా చేయాలో తెలియదు. కస్టమర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత మనలో అపనమ్మకం కలిగి మనం ఏమనుకుంటా తెలుసా, కస్టమర్ కొనటానికి వచ్చినా కూడా మన హెర్బల్ లైఫ్లో మనం పని చేయం. కొనటానికి రెడీగా ఉంటాడు, మన చుట్టూతోనే కస్టమర్లు ఉంటారు. కానీ మనకేం జరుగుద్దో తెలుసా, ఆ స్టార్టింగ్లో ఏదైతే ఫెయిల్యూర్ వచ్చిందో అది మాత్రమే గుర్తుంది. కాబట్టి మనం చెకప్ చేసిన ఈడు కొండు సావడు, ఈడు వాడు పెట్టడు, ఇలా ఆలోచించుకుంటారు. ఇంకా మనసులో కన్క్లూడ్ చేసేసుకుంటారు. అర్థమవుతుందా క్లియర్గా? స్టార్టింగ్లో హెర్బల్ లైఫ్లో అందరికీ కష్టమే, నాకైనా కష్టమే, మార్క్యూజ్ గారికి కూడా కష్టమే. నేను చాలాసార్లు చెప్పాను, మార్క్యూజ్ గారు స్టార్ట్ అయిన హెర్బల్ లైఫ్ స్టార్ట్ అయిన 6 నెలల్లో ఆయన ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హెర్బల్ లైఫ్. తెలుసా మీ అందరికీ కూడా? ఆయన కంపెనీ ఓనరు, ఆయనే డిస్ట్రిబ్యూటర్. హెర్బల్ లైఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 6 నెలల్లో 480 మందిని రిక్రూట్ చేశాడంట. దాంట్లో 450 చిల్లర మంది వెళ్ళిపోయారు, 16 మంది సూపర్వైజర్లు అయ్యారంట. అంటే 480 మందిని రిక్రూట్ చేస్తే మార్క్యూజ్ గారికి సూపర్వైజర్లు అయింది ఎంత అంటే దాంట్లో 16 మంది. ఆ 16 మందితోనే ఈరోజు హెర్బల్ లైఫ్ 95 కంట్రీస్లో స్ప్రెడ్ అయింది, 16 మందితోనే. సో మనం అనుకుంటాం తెలుసా, చెప్పిన ప్రతి కస్టమర్ రావాలి, వచ్చిన ప్రతి కస్టమర్ వాడాలి, వాడిన ప్రతి కస్టమర్ కోచ్ అవ్వాలి. అది జరగదు. నెంబర్ గేమ్ హెర్బల్ లైఫ్ అనేది, నెంబర్ గేమ్. దీంట్లో మీకు చేయాల్సింది ఏంటో తెలుసా, కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ. మరి నేను 19 ఏళ్లలో నేను కొంతమంది నేను రిక్రూట్ చేసింది, నేను చాలామందిని రిక్రూట్ చేశాను, చాలామందిని. వరుసగా 5 ఏళ్ళు హెర్బల్ లైఫ్లో రాజు సార్ ఆర్గనైజేషన్లో టాప్ 1 రిక్రూటర్గా నాకు మెడల్ వచ్చేది. టాప్ 1. ఇంకా నాకంటే ఎక్కువ ఫస్ట్ లైన్స్ ఎవరికి ఉండేవి కాదు. ఫస్ట్ 5 years టాప్ 1 రిక్రూటర్. ఈ టాప్ 1 రిక్రూటర్గా నిన్న అంటే నాకు చాలామంది వచ్చేవాళ్ళు ఫస్ట్ లైన్స్, చాలామంది. సంవత్సరానికి 10, 20 అట్లా ఫస్ట్ లైన్స్ వచ్చేవి.
పెద్ద లెక్కేం కాదు, తిరుగుతూనే ఉండేవాళ్ళం, క్లాసిఫైడ్లో యాడ్ రన్నింగ్ అవుతూనే ఉండేది, పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉండేది, సిటీ కేబుల్ యాడ్ వస్తూనే ఉండేది. సో ఆ పని జరుగుతూనే ఉండేది, కస్టమర్లు వస్తూనే ఉండేవాళ్ళు, కస్టమర్లు కోచ్లు అయ్యేవాళ్ళు. టాప్ 1 రిక్రూటర్గా 80% పీపుల్ పోయారు మధ్యలో, అందరు నిలబడరు. 80% పీపుల్ పోయారు. 10 to 20% టీంతోనే ఇప్పుడు నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది. ఈవెన్ మార్క్యూస్ గారికి కూడా తప్పల. 480 మందిని రిక్రూట్ చేస్తే 450 మంది పోయారు. ఆ 16 మందితోనే ఈరోజు హెర్బల్ లైఫ్ 95 దేశాల్లో ఉంది. మనం ఏమనుకుంటాం తెలుసా, వచ్చిన ప్రతి కస్టమర్ ఎంఆర్పి కొనుక్కోవాలి, వాడాలి, కస్టమర్ అయిన ప్రతి ఒక్కడు కోచ్ కావాలి. అయ్యా అవ్వదు, అది జరగదు. కానీ హెర్బల్ లైఫ్లో మీరు చేయాల్సింది కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి, ఇది నెంబర్కి ఏమైనా బిలీవ్ చేయాలి. అర్థమవుతుందా? మీరు ఒకసారి నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎంతమంది సుఖీబాబు గ్రూప్స్లో ఉన్నారు? హ్యాండ్ రైస్ చేయండి. సుఖీబాబు గ్రూప్స్లో ఉన్న వాళ్ళు చేయకండి. సూపర్వైజర్ గ్రూప్లో కానీ, వోల్టింగ్ గ్రూప్లో కానీ, ఎన్సీ ఓనర్స్ గ్రూప్లో కానీ, గ్రూపుల్లో ఉన్న వాళ్ళు చేయకండి. ఓకే, దించమన్నా సార్, ఎత్తమన్నా ఓకే అన్నాను కానీ దించమనలేదు. ఎత్తు ఉంచండి అరగంట. న్యూట్రిషన్ ఫుడ్ అరగంట నుంచి చూద్దాం, దించితే మామూలుగా ఉండదు. ఏం చెప్పారు? అందరు ఉన్నారు గ్రూపుల్లో ఉన్నాయి. ఓకే, అదృష్టం బతికిపోయారు. దించండి, ఎందుకు లేదు. నేను చూస్తానికి ఇలా హార్ట్కి కనిపిస్తా కానీ లోపల మనసు చాలా సాఫ్ట్. అవునా కదా మేడం? చూస్తానికి కూడా అలా కనిపిస్తాను కానీ చూస్తానికి సాఫ్టా హార్డా? సరిగ్గా చెప్పు, కోపం. సరే, భాష చూస్తానికి హార్డ్గా ఉంటానా సాఫ్ట్గా ఉంటానా? భాష నేను అందంగా ఉంటాను ఇలా చెప్పక్కర్లా, అది కాదు నేను అడిగింది. నీకు పెళ్ళి కాకపోతే నేను ఇట్ట కాదు, హార్డా సాఫ్టా అట్ట చెప్పు. అన్మ్యూట్ అయింది ఆ భాషకి. సార్ సాఫ్ట్ గానే ఉంటారు. మన నువ్వు ఇట్ట చూపిస్తాయింది. నీకు రోజు అమ్మాయిని చూపించి లేదు కదా సార్, చూపించి అలవాటు అయిపోయినట్టు ఉంది నీకు. ఏం చెప్పాను నేను హార్డా సాఫ్టా? మాట్లాడలేదు మీరు. మళ్ళీ సార్ హార్డా సాఫ్టా? కొత్త పదం చెప్పేయండి నాకు. సరే, అసలు ఎందుకు అడిగాను సార్ ఈ క్వశ్చన్? గ్రూపుల్లో అందరూ ఉంటున్నారు. సుఖీబాబు గ్రూప్స్ లో ఉన్నారా లేదా అని. సుఖీబాబు గ్రూప్స్ లో ఉన్నారు కదా మీరు అందరూ, చేయించండి. ప్రతిరోజు నేను వర్క్ చేస్తున్నా, చేసిన పని గ్రూప్లో పెడుతున్నాను, వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. లోపల కత్తి కొత్తది కొన్నావు కదా, తీసుకో. నవ్యాన్ని పొడి చేస్తా, సురేఖని పొడి చేస్తా, ఇంకెవరున్నారు? అమ్మ పిలుచుకోమ్మా సుబ్బారావు గారు ఒకసారి. ఇంకెవరిని పొడవాలి? చిన్నగారు ఆనందపడుతున్నా, పొడిచే అన్నట్టుగా చదువుతున్నాను. లేకపోతే అందరి ముందు రా అంది నన్ను. ఇప్పుడు గుర్రం, ఇప్పుడు రోజు పనిచేయాలి చేసిన మన గ్రూప్లో పెట్టమన్నాను కదా, పెడుతున్నావు నువ్వు? పెడుతున్నాను సార్. వీళ్ళందరూ పెడుతున్నారా? కొంతమంది పెడుతున్నారు సార్. ఎందుకు పెట్టట్లేదు? వీళ్ళకి ఏమంట అడుగు ఒకసారి అడుగు, అందరిని అడుగు, ఎందుకు పెట్టట్లేదు అడుగు. అసలు నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు. ఒకవేళ నువ్వే సుధీర్ సార్ అయితే, నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు నేను పదవి ఇచ్చేస్తా, తాత్కాలిక ప్రెసిడెంట్ ఈ పదవి. నువ్వేం చేస్తావు చెప్పు. బియ్యం తోకి నాకు ఉంటుంది సార్. ఏం చేస్తావు? ఓపిక ఉండదన్నావు కదా, ఏం చేస్తావు? వర్షం పడుతుందా మీ ఊరిలో? లేదు సార్. మరి ఏంటది? తుఫాన్ సౌండ్ వస్తుంది, బ్యాక్ డ్రాప్ ఫ్యాన్ అది.
ఓ, ఏంది బ్రిటిష్ కాలం నాటి ఫ్యాన్ కొన్నా ఏంది నువ్వు? సరే, ఏమడిగాను ఇంటికి? చేసిన పని గ్రూప్లో పెట్టాలి కదా. ఎందుకు పెట్టట్లా మీరు అందరూ? భాష ఎందుకు పెట్టట్లా నువ్వు? పెడుతున్నావా? జానీబాయ్ నువ్వు పెడుతున్నావా? ఇంకెవరిని అడగమంటావు? సుఖీ బావా మైలవరం పెడుతున్నారా మీరు? మాట్లాడట్లా. పని చేస్తున్నారా అసలు? మైలవరం అన్మ్యూట్ చేయి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. టైం లేదు, తొందరగా చెప్పు. రోజు పని చేస్తున్నారా? చేస్తున్నాను సార్. చేసిన పని గ్రూప్లో పెడుతున్నారు. పెడుతున్నాను సార్. వ్యూలా గారు అక్కడ మైలవరం పెడుతున్నారా? ఇప్పుడు నేను వీళ్ళందరినీ పట్టా అడుగుతా, నువ్వు చెప్పాలి ఎవరు అబద్ధాలు చెప్తున్నారు. స్వాతి పెడుతున్నారా? హైదరాబాద్ అంట. సత్యనపల్లి రమేష్ నేను పడుతున్నాడా? అప్పుడప్పుడా రోజున? మహిమ సుఖీబాబు కైకులూరు పెట్టట్లేదంట. అబద్ధాలు ఆడతారు, చేతుతారు. ఎందుకు మోసం చేయొచ్చా? పెడుతున్నారా మేడం? మీరు రోజు పని చేస్తున్నారా? మరి ఇక్కడ మిషన్ నొక్కుతుంటే సౌండ్లు వస్తున్నాయి కదా. ఓయ్ ఓయ్ అంటుంది. కృష్ణకుమారి మీ పేరు అదేనా? శ్రీదేవి అంట. పెడుతుందా? ఇదే సుఖీవా మేదరం అట్లా. అమ్మా నీ పేరేందమ్మా? చేయొద్దు. అదే మన క్లబ్ ట్రైనింగ్ వచ్చారు. కాశీ రత్నం సార్. పెడుతున్నాను సార్, రోజు పెడుతున్నాను. ఓకే. ఈ నేరల్ చిరంజీవి అని ఒక ఆయన పెద్ద మనిషి అవుతాడు, ఆయన పెడుతున్నాడు. మధ్యలో 2 రోజులు ఆపావంట, ఏంది? నువ్వు ఎందుకు రోజు పని చేయట్లా? మధ్యలో నువ్వేం పచ్చళ్ళు ఏమో రోజు అమ్ముకుంటావా? నీకు మామూలుగా ఉండదు చిరంజీవి. ఇంటికి వచ్చి పిండి మరి ముయిస్తా. ఏమారుందో నాకేం తెలుసు. ఫ్లోలో చెప్పా. ఇప్పుడు నేను వెళ్ళి చూసి రమ్మంటే ఉందో లేదో, ఏదో ఫ్లోలో చెప్పాం. ఏం సార్ గ్రైండింగ్ ఉందా, పిండి మరి ఉందా, నాకేం తెలుసా? ఏమో పేరేంది? మహిమ సుఖీబావ అంట. ఇంకొక మహిమ ఎవరమ్మా? ఆల్ ఈస్ వెల్ సుఖీబావ రాజం. వీళ్ళు పెడుతున్నారు అసలు మొత్తం టీం అంతా. ధనలక్ష్మి, నారాయణరావు వాళ్ళ టీం అంతా. అమ్మా మీరందరూ పని చేస్తున్నారు. బ్యాచ్ అంతా ఒకసారి చేయొద్దండి అమ్మా. పని చేస్తున్నా అన్న వాళ్ళు అబద్ధం ఆడొద్దు. మేడం మీద ఒట్టేయండి, నిజం చెప్తున్నారు లేదు చూద్దాం. సునీల్ అంట. ఎస్పి సునీల్ పెడుతున్నారా? అమ్మా మీ పేరేంటమ్మా? అన్మ్యూట్ చేసుకోండి. సార్ పెడుతున్నాను సార్. పేరమ్మా పేరేంటి? వసుంధర సార్. వసుంధర అంట. అప్పుడప్పుడే పెడుతున్నారంట మీరు? లేదు సార్, ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాను సార్. పెడుతున్నాను సార్. నాది మా హస్బెండ్ సార్. నాది మా హస్బెండ్ ఇద్దరిది ఉంటుంది సార్. ఒక రోజు నేను ఒక రోజు అది అంటే ఆయన ఫోన్ నుంచి కూడా పంపిస్తున్నాను సార్. మాట్లాడమ్మా. అరుస్తుంది నా మీద. మా ఆవిడ అరవలేదు వరకు నన్ను అరుస్తున్నాను. మీ వాయిస్ నాకు చాలా స్లోగా వినబడుతుంది సార్. అంటే ఇక్కడ బయట క్లైమేట్ కొంచెం చేంజింగ్ గా ఉంది సార్. అని నీకు దండం సిగ్నల్ సరిగ్గా లేదు సార్. రోజు పని సరేనా? ఓకే. అమ్మో లేడీస్ని కదిలీకూడదని దీన్ని బట్టి అర్థమవుతుంది. బాబోయ్ మా జెంట్సే మంచోళ్ళు, ఏదో ఒకటి చెప్తున్నారు కనీసం. ఇంకో కొంతమందిని అడుగుతా ఉండు. కోన్ ఆపరేటర్ రమేష్ గారు పెడుతున్నాడు. ఆయన నాయుడుపేట. గుడ్ ఈవినింగ్ సార్. పెడుతున్నారు సార్. రజియా పెడుతుందా? పని చేస్తున్నారా? పని చేస్తున్నారండి. ఈ గుండా ఏది? గుండా మ్యూట్ వద్దు, నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాలే. ఎవరైతే పెట్టట్లేదో నేరం చేసిన ముద్దాయిల్ని మాత్రం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, సరేనా?
ఆగాల సయ్యను సంధ్య పెడుతున్నారా? నాగలక్ష్మి అంట. ఏ నాగలక్ష్మి తెలుసా నీకు? పెడుతున్నారని చెప్తున్నా. ఏ నాగలక్ష్మి? 36 మంది నాగలక్ష్మిలు ఉన్నారు సుఖీభావాలు. ఏ నాగలక్ష్మి తెలుసా నీకు? మరి ఎందుకు చెప్పు? అంటే నాగలక్ష్మి అంటే కదిలియకూడదు అనుకున్నా ఏంది? ఏ నాగలక్ష్మి? త్రివేణి అంట. ఓలేటి త్రివేణి పెడుతున్నారా? పని చేస్తున్నారు. హరిరేవతి సుఖీభవ. హరిరేవతి ఎస్కోట పని చేస్తున్నారు. సుఖీభవ తాళ్ళూరు బ్రహ్మయ్య గారు వాళ్ళు పెడుతున్నారు. సుజిత అంట. సుజిత మేడం మీరు పెట్టట్లేదంట, అబద్ధాలు ఆడుతున్నారు. అన్మ్యూట్ చేసుకోండి. పెడుతున్నాను సార్, అకౌంటబిలిటీ దాంట్లో పెడుతున్నాను. ఆమె ఎవరు అసలు? అకౌంటబిలిటీ గ్రూప్ లో పెడుతున్నాను సార్. అకౌంటబిలిటీ గ్రూపా? ఎవరు మీ టాప్ టీం? ఎవరు? వీర కుమారి మేడం, శేఖర్ కుమార్ సార్. శేఖర్ సారా? శేఖర్ సార్ టీం అయితే నేను కదిలిందమ్మా. హ్యాండ్ డౌన్ చేయండి, హ్యాండ్ డౌన్ చేయండి ఒకసారి. ఇప్పుడు పెట్టట్లేదు, మేము రోజు పని చేయట్లేదు అన్న మేధావులు చేయొద్దండి ఒకసారి. మేము అసలు పని చేయట్లా, మేము పెట్టట్లా, మాకు కుదిరినప్పుడు పెడుతున్నాం, మాకు మూడు వస్తే పెడుతున్నాం వాళ్ళు చేయటం దయచేసి ఏమనుకో. చేయొద్దండి, ఇక్కడ వాళ్ళు చేయొద్దండి. తీసుకురా కర్రతో ఏదో తీసుకుంటా, పంతులు కానీ పొడిచారు ముందర. ఏమ్మా పని చేయట్లేదా? మరి బిజినెస్ ఎందుకు లేదంటే మరి చేయొద్దాం, నా మంత్ బాగాలేదని. మరి పని చేయాలిగా. ఎవరు మీ అప్లైన్? ఎవరు? ఏ వేణుగోపాలు? ఇక్కడికి ఎందుకు వచ్చి అక్కడి నుంచి? మరి రోజు పని చేయాలిగా. నువ్వు రోజు పని చేయాలి, వచ్చే వరకు పని చేయాలి. నువ్వు రోజు పని చేయకపోతే ఎట్లా వస్తారు? నలుగురితో మాట్లాడి నలుగురు కస్టమర్ 4 మాటలు చెప్పేస్తే ఆగిపోతావా? చేయకూడదు కదా. ఈ రోజు నుంచి రోజు పని చేయాలి, 30 మందికి చెప్పాలి. జ్యూసులు లేదేం లేదు. పాతకాలంలో హోటల్ ఎత్తేసారు, అందుకని ఇడ్లీ తింటాం మానేశారా? నువ్వు ఎడ్యుకేట్ చేసుకోవాలా, అర్థమైందా? ఇప్పుడు ఒకప్పుడు హోటల్ పెట్టాడు, తీసేశాడు. ఆ హోటల్ ఇడ్లీ బాగాలేదు, ఇంకా రేపొద్దున కొత్త హోటల్ ఇడ్లీ తినకుండా ఉంటాడా? ఆడికి టేస్టీగా ఉంటాడు, ట్రై చేస్తాడు కదా. మనం మంచి రిజల్ట్ ఇద్దాం, ఒక్క కస్టమర్కి ఇద్దాం, ముందు రిజల్ట్ ఇద్దాం, ఊర్లో మొత్తం పాజిటివ్ అవుతుంది. సరేనా? నువ్వు మాత్రం రేపటి నుంచి ఏం చేయాలి? ప్రతిరోజు ఎన్ని చేయాలి? కస్టమర్ వస్తాడో రాదో నీకు అనవసరం, 30 మందికి చెప్పి నువ్వు నిద్రపోవాలి. సరేనా? ఒట్టు చెప్పు. ఎవరి మీద? మీ ఆయన మీద. మీ ఆయన మీద? నామాల వేణుగోపాల్ మీద? ఆయన ఎవరు? మీ బ్రదర్ మీద ఒట్టి. మరి ఆయన అమాయకంగా ఉన్నాడు, ఆయన మీద వద్దులే ఒట్టే. ఆయన పాప అమాయకుడిలాగా ఉన్నాడు. ఇంకెవరన్నా చెప్పు, ముద్దురు బ్యాచ్ ఎవరన్నా? మీ అప్లైన్ ట్యాప్ టీం ఎవరు? మర్చిపోయా. ఈయన అప్లైన్ ట్యాప్ టీం ఎవరు? పోన్ చంద్రం మీద ఒట్టి. ఆయన కొంచెం ముదిరేలే. వేసింది పోన్ చంద్రం. ఒక మీ డౌన్ లైన్ ఎక్కడ? ఆయన పోన్ చంద్ర ఒకసారి చేయొచ్చు. నీ మీద ఒట్టేపిచ్చా. నామాల వేణుగోపాల్ ఇక్కడే ఉన్నాడా? పక్కనే ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళ ఏమవుతాడు నామాల వేణుగోపాల్? తమ్ముడా? అన్నయ్య? తమ్ముడు. వాళ్ళ చెల్లి ఇక్కడ ఉంది, అక్క ఇక్కడ ఉంది. పని చేయకపోతే నీ మీద ఒట్టు అని చెప్పా. సరేనా? నువ్వు మాట్లాడట్లా. ఇడీలోకేనా అంటే నామాల వేణుగోపాల్ మీరు వేయొచ్చులే కానీ కొత్తోడు కదా, కొంచెం ముదర్ని, అప్పుడు అయిపోద్దాం. సరేనా? ఇప్పుడు మీరు అందరూ పని చేస్తున్నారు, వెనకున్న బ్యాచ్ అంతా పని చేస్తున్న వాళ్ళు చేయొద్దండి. పని చేయని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ, ముద్దాయిలు, పెద్ద పెద్ద ముద్దాయిలు. ఒకసారి చేయొద్దండి అమ్మ, నేనేమన్ను, పని చేయమని చెప్తా. ఏమన్నా అంటాను సార్? కూర్చోండి, కూర్చో. నీకు అసలే నేర్చు. లేదు ఇవాళ వాళ్ళ ఆయన వచ్చాడుగా, కొంచెం హుషారుగానే ఉంటుంది. ఏం చెప్పా? పని చేయని వాళ్ళు చేయొద్దండి. సుబ్బారెడ్డి ఏంది నువ్వు పని చేయట్లే? అన్మ్యూట్ చేసుకో.
పని చేయని వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, నేనేమన్నాను, నిజంగా చెప్తున్నా. ఎవరి మీద ఒట్టేయమంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, రామాయణ గారి మీద ఒట్టేయమంటే ఏమన్నా అసలు చెప్తాను సార్. జస్ట్ సో ఒప్పుకున్నాడు ఆయన కూడా. సుబ్బారెడ్డి అన్మ్యూట్ చేసుకో. ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి మా అమ్మగారు హాస్పిటల్లో ఉంటే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది సార్. ఆడ హాస్పిటల్ జనాలు చెప్పొచ్చుగా. చెప్తున్నా సార్, రోజు 4-5కే చెప్తాను హాస్పిటల్లో. అదే పనిలో ఉండి మీ అమ్మ డిశ్చార్జ్ అయ్యే లోపల ఒక 20 మంది కస్టమర్లను తయారు చేయాలి నువ్వు ఆడ హాస్పిటల్లో. చెప్పినాను సార్ హాస్పిటల్లో, వాళ్ళకి లింక్ కూడా ఇచ్చి చూస్తున్నారు వాళ్ళు. లింక్ పెట్టి అంతే అందరికి, సరేనా? సరే. రోజు పని చేసిన పని గ్రూప్ లో పెట్టాలి నువ్వు. అవును సార్. అర్థమైందా? అవును. ఈ రోజు నుంచి పెట్టాలి నువ్వు మరి. ఓకే. లేకపోతే బాగోదు మరి, నీ ఇష్టం. సరే. సరే అమ్మ, మీరేమమ్మా పని చేయట్లే సింహాచలం గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. అంటే మా నాన్నగారి హెల్త్ బాగోక ఒక 2 months అలాగా హాస్పిటల్లో ఉండడం, ఆయన ఎక్స్పైర్ అవ్వడం చేయలేకపోయాను సార్. సరే ఇప్పుడు పని చేయి, అయిపోయిందా? బాగా అయిపోయినా ఇప్పుడు పర్లేదా? ఫ్రీ అయ్యావా? ఫ్రీ అయ్యాను సార్. వర్క్ చేయి. ఇంకెవరు వర్క్ చేయట్లేదు చెప్పండి, నేను స్మూత్ గా మాట్లాడతాను, నేను ఎవరిని హట్ చేయను, నిజంగా చెప్తున్నా. ఆమెతో ఎలా మాట్లాడాను మీ అందరితో కూడా అలానే మాట్లాడతా. ఒకసారి పని చేయని వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఇక్కడ వాళ్ళు చేయొత్తారా మీరు ఎవరన్నా? చేయొత్తారా మీ టీం అంతా? అందరు పని చేయని వాళ్ళేనా? చేసే వాళ్ళేనా? చూడు ఒకసారి, చూడు వాళ్ళ వైపు చూడు. 6 పని చేసేవాళ్ళు, పని చేయని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళందరూ పని చేస్తున్నారు. ఎవరు గ్రూప్లో పెడుతున్నారు? సుఖీబా గ్రూప్లో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అసలు? నువ్వే పెడుతున్నావు రోజు పని చేసి. ఇంకెవరు రోజు పెడుతున్నారా? మీతో వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? ఏం తాగుతున్నాడు? ఫ్లాస్కులు తాగడం తప్పితే నువ్వు గుండిగా తెచ్చుకోలేతే పని చేయకుండా ఏం మాట్లాడతావమ్మా? మీరు అందరు సిగ్గుపడక్కర్లేదు శ్రీరామ్ గారు. ఇప్పుడు మీ టీం అంత మార్గ not doing work, but he has not lifted his hand. Why? మార్గర్ చేయొద్దండి. పని చేస్తున్నారు మీరు? మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. చేస్తూనే ఉన్నాను సార్, రోజు డైలీ చేస్తూనే ఉన్నాను సార్. చేసిన పని గ్రూప్లో పెడుతున్నావా? పెడుతూనే ఉన్నాను సార్. మంత్ ఎండింగ్లో 2 days మిస్ అయింది సార్. ఎందుకు చేయాలా? ఎందుకు అది కూడా మిస్ అవ్వాలా? మేడం ఏం మాట్లాడుతున్నారు? మీరు మాత్రం ఎవ్రీడే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఎవ్రీడే యూ నీడ్ టు వర్క్ హార్డ్. ప్రతిరోజు కష్టపడి పని చేయాలి. చేసిన పని గ్రూప్లో పెట్టాలి. అసలు మీ పునాది, మీ బిజినెస్కి పునాదే గ్రౌండ్ వర్క్. గ్రౌండ్ వర్క్ ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుద్దో మీ బిజినెస్ పెరుగుద్ది. మీ గ్రౌండ్ వర్క్ కరెక్ట్గా లేదనుకో బిజినెస్ పెరగదు. నేను ఎంత టాలెంట్ ఉండి, నేను ఎంత బాగా ట్రైనింగ్ చెప్పని. ఓకే, సో వర్క్ చేయకపోతే వ్యాపారం ముందుకెళ్ళటం సాధ్యమే కాదు. 100% చెప్తున్నాను. మీరు ఒకవేళ ఏ కారణం చేతైనా సరే మీరు వర్క్ చేయలేకపోతే డైరెక్ట్గా హెర్బల్ లైఫ్లో పీసీ ఆప్షన్ ఉంటుంది, ప్రిఫర్డ్ కస్టమర్. నువ్వు కోచ్గా పనికిరావు. డైలీ రెగ్యులర్గా పని చేయనోడు కోచ్గా హెర్బల్ లైఫ్లో ముందుకెళ్ళడు. నువ్వు పనికిరావు ఎవరైనా కానీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 1 మీరు డైలీ పని చేయాలి. 2 స్పాన్సర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. 3 సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ 3 నువ్వు చేయనప్పుడు హెర్బల్ లైఫ్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ నా పద్ధతి నచ్చట్లేదు అనుకో, మీరు నా సిస్టమ్ నుంచి లీవ్ అయిపోండి. అర్థమవుతుందా క్లియర్గా? బట్ ఇక్కడ మాత్రం మీరు పని చేస్తేనే హెర్బల్ లైఫ్లో ముందుకెళ్తారు.
నేను నచ్చకపోయినా, నా పద్ధతి నచ్చకపోయినా మీరు హెర్బల్ లైఫ్లో నా సిస్టంలో కొనసాగాల్సిన అవసరం. హెర్బల్ లైఫ్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ, మీరు చేసుకోవచ్చు. బట్ సుఖీబాస్ సిస్టంలో నా రూల్స్, నేను రెగ్యులేషన్స్ నేను చెప్తున్నప్పుడు మీకు కష్టంగా అనిపిస్తే మీరు మానేయచ్చు. నాతోనే ఉండాలి నేను లేదు, నాతో ట్రావెల్ ఎందుకో తెలుసా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొన్ని రోజులు అయిన తర్వాత మీరు హెర్బల్ లైఫ్లో సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, నాకు వ్యాపారం ఇన్కమ్ రావట్లేదంటే పొరపాటు మీది. ఒకవేళ ఒక స్పాన్సర్గా, ఒక మెంటర్గా నేను మిమ్మల్ని సరి చేయకపోతే రేపొద్దున మీరు తప్పు చేస్తారు. బ్లేమ్ నా మీదకి వస్తుంది. ప్రతిరోజు పంచారు, ప్రతిరోజు పని చేస్తేనే హెర్బల్ లైఫ్లో ముందుకు వెళ్ళడం సాధ్యమైంది. కన్సిస్టెన్సీ ఓన్లీ మ్యాటర్. క్రమం తప్పకుండా ప్రతిరోజు 30 మంది కన్నా చెప్పి పనిచేసి పడుకోవటం మ్యాటర్. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ చెప్తున్నా, 30 మందికి చెప్పడం అంటే పాంప్లెట్లు ఇవ్వాలా సార్? అది ఒక టూల్ మాత్రమే. ఇంకా 150 రకాల టూల్స్ ఉన్నాయి హెర్బల్ లైఫ్లో. నీకు పాంప్లెట్ ఇవ్వడం నామోషి అనుకో, చెకప్ క్యాంపులు పెట్టు, ఎఫ్రెష్ పార్టీలు పెట్టు, సోషల్ మీడియా ప్లాన్ చేసుకో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రీల్స్ చేయి, మంచిగా కస్టమర్లు వస్తారు. అర్థమవుతుందా? వెల్నెస్ టాక్స్ చేయి, ఇలా ఏదైనా చేసి కస్టమర్ తెచ్చుకో. కానీ ఖాళీ కూర్చోకూడదు. ఖాళీ కూర్చుంటే హెర్బల్ లైఫ్లో డబ్బులు రావు. వస్తాయా? ఈవెన్ ఎవరైనా సరే వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అది వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా, స్కిల్డ్ ప్రొఫెషనల్, ఒక లాయర్ అయినా వెళ్ళి కోర్టులో వాదిస్తేనే డబ్బులు వస్తాయి. ఒక చార్టెడ్ అకౌంట్ అయినా వెళ్ళి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. కరెక్టా? ఒక మ్యూజిషియన్ అయినా సినిమాలకి మంచి మ్యూజిక్ ఇస్తేనే డబ్బులు వస్తాయి. ఒక హీరో అయినా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కరెక్టా? కష్టపడకుండా డబ్బులు రావు. కష్టపడతాం, ఇష్టం లేకపోతే మానేయండి. లేదు సార్ మేము పని చేస్తాం, హెర్బల్ లైఫ్లో ఉంటాం, లైఫ్ బాగుంటుందని మేము నమ్ముతున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. పంతులు గారు స్లోగా చేయొత్తారే, ఫాస్ట్గా ఎత్తావా? అప్పుడు మీరేం చేయాలి? డైలీ వర్క్ చేయాలి, డైలీ, ఎవ్రీ డే. మళ్ళీ చెప్తాను, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. నువ్వు పని చేయి, దేవుడు నీకు తగిన సమయంలో ఇస్తాడు, ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు. యాక్చువల్గా నేను చదువుకుంది ఇంటర్, అంతేగా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే బిజినెస్లోకి వచ్చేసాను. పుట్టింది గుంటూరు, చిన్న ఊరు. మరి నేను ఈరోజు ఒక 15K లెవెల్లో నెలకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నానంటే నిజంగా గాడ్స్ గ్రేస్. జస్ట్ నేను హెర్బల్ లైఫ్ మంచిదని బలంగా నమ్మానో అది బలంగా ముందుకు తీసుకెళ్ళే, అంతే. అందరికీ నా కస్టమర్లు 2007లో హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు దీని గురించి అవగాహన లేని వాళ్ళే చాలా ఎక్కువ మంది, దీన్ని నమ్మని వాళ్ళే చాలా ఎక్కువ మంది. అసలు ఇన్ని ప్రొడక్ట్స్ కూడా లేవు. ఫార్ములా 1 3 ఫ్లేవర్లు, వెనీలా, మ్యాంగో, చాక్లెట్, అంతే. ప్రోటీన్, మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, ఫైబర్ కాంప్లెక్స్ ఉండేది కదా, ఫైబర్ ట్యాబ్లెట్, సెల్యులాస్, డైనో షేక్, ఎఫ్రెష్లో ఇన్ని రకాలు లేవు. లెమన్, ఇలాచి అనుకుంటా 2 రకాల ఫ్లేవర్లు, మొత్తం ఒక 12 SKUలు ఉన్నాయి, అంతే. 3 రకాల F1లు, ఒక ప్రోటీన్ డబ్బా, చిన్న డబ్బా అని, పెద్ద డబ్బా లేదు, ఒక ఎఫ్రెష్ 2 రకాల ఫ్లేవర్లు, మల్టీవిటమిన్, ఫైబర్, సెల్ యాక్టివేటర్, సెల్యులాస్, ఇంతే. ఒమేగా 3 లేదు, ప్రోబయాటిక్ లేదు, హెర్బల్ కంట్రోల్ లేదు, ఉమెన్స్ చాయిస్ లేదు, మేల్ ఫ్యాక్టర్ లేదు, ఎల్లో కాన్సన్ట్రేట్ లేదు, ఎల్లో ప్లస్ ట్యాబ్లెట్ ఉంటుంది, అంతే. యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ లేదు, స్కిన్ కేర్ లేదు, స్కిన్ బూస్టర్ లేదు, ఏమీ లేవు ఇవన్నీ. కానీ అప్పుడే 3.5 ఏళ్ళు ప్రెసిడెంటింగ్ కంప్లీట్ చేసాం. ఎలా జరిగిందో తెలుసా? సింపుల్ అండి. నేను హెర్బల్ లైఫ్ని బలంగా నమ్మాను. 2, పని చేసాం. నేను ఏదైతే నమ్మాను దాన్ని బలంగా తీసుకెళ్ళానో నాతో వచ్చిన వాళ్ళని కూడా అలానే పిచ్చిగా పని చేయించాం. ఈ రోజు కూడా వాళ్ళకి పని చేయటమే తెలుసు. ఈవెన్ సురేష్ అయినా, రాజేష్ అయినా, లేకపోతే సోమశేఖర్ అయినా, ఎవరైనా వాళ్ళకి పని చేయటమే తెలుసు. రోజు పని చేస్తారు వాళ్ళు. మీరు కావాలంటే గమనించండి, వెళ్ళి సురేష్ ఒక రోజైనా ఖాళీగా ఉంటాడని చూడండి, వెళ్ళి కూర్చోండి. రాజేష్ ఒక్కసారి ఒక రోజైనా ఖాళీగా ఉంటాడని చూడండి. లేకపోతే ఇంకెవరైతే మిల్ టీమ్స్లో ఉన్నారో, అడపా కిషోర్ అని, వైబీ లవ్ అని, ఎవరైనా కానీ ప్రెసిడెంట్ మిల్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉంటారేమో చూడండి ఒకసారి. మరి వాళ్ళకి ఏం కర్మ? నెలకి 20 లక్షలు సంపాదిస్తారు, 15 లక్షలు, 20 లక్షలు ఆడుతూ పాడుతూ సంపాదిస్తారు. ఒక్కొక్కరు 3 కార్లు, 4-5 ఇళ్ళు, డ్రైవర్లు, ఆస్తులు, పొలాలు, స్థలాలు అన్నీ కొనుక్కున్నారు. కానీ వాళ్ళకి అలవాటు, పని చేయటం అలవాటు. దాన్ని ఆపలేరు ఎవరు కూడా. పని చేస్తాం అలవాటు అయినోడికి పని వ్యసనం అయిపోద్ది. వాస్తవంగా నేను 31st దేవుడి దేవల్ల అందరికీ బాగానే జరిగింది అనుకుంటున్నాను.
మరి ఈరోజు నేను ట్రైనింగ్ పెట్టకుండా కూడా రిలాక్స్ అవ్వచ్చుగా, లేకపోతే నేను ఎవరినో ఒకరిని స్పీకర్గా ఇద్దరిని పెట్టేసి ట్రైనింగ్ కంటిన్యూ చేయొచ్చుగా. బట్ దిస్ ఈజ్ నాట్ మై వే, నా దారి అది కాదు. అలవాటైనోడికి కష్టపడతాం, ఖాళీగా కూర్చుంటేనే చిరాకుగా ఉంటుంది, కూర్చోకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే మీరందరూ కష్టపడతాం ఒక వ్యసనం అయిపోవాలి. ఎవ్రీడే రోజు పని చేయటం, రోజుకు 30 మంది చెప్పడం, ఇది ఒక వ్యసనం అయిపోవాలి. అమ్మ ఖాళీగా ఎక్కడ కూర్చుంటాం సార్, మన వల్ల కాదు సార్, వెళ్ళి కూర్చొని పని చేయాలి సార్, ఏదో పని చేయాలి, కస్టమర్ కోసం పని చేయాలి, టీం డెవలప్ అవ్వడం కోసం పని చేయాలి, కోచ్ల కోసం పని చేయాలి, బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలో ఆలోచించాలి. మీ మనసు మొత్తం కూడా 24 hours 365 days మనసు అంతా దీని మీద ఉండాలి. ఎలా బిజినెస్ పెంచాలి, ఇంకా ఎలా బెటర్ అవ్వాలి, ఇంకా టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా నా కస్టమర్ బేస్ ఎలా పెరగాలి, ఇంకా నా కస్టమర్ 10 మంది కస్టమర్లు తేవాలంటే ఇంకా నేనేమన్నా మార్చుకోవాలా. ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళ వ్యాపారం వద్దంటే బైబిల్ ప్రకారం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా అభివృద్ధి చెందుద్ది, విస్తరిస్తుంది. అంటే డెవలప్ అయింది, ఫ్లరిష్ అవుతామంటే అన్ని ఊర్లలోకి వెళ్ళిపోద్ది. ఎవరైతే పని చేయరో, పని చేయాలని తపన ఉండదో, ఎంతసేపు ఖాళీ కూర్చుందాం, టైం పాస్ చేద్దాం, వాళ్ళ మీద వీళ్ళ మీద పుకార్లు పుట్టిద్దాం, రూమర్లు స్ప్రెడ్ చేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. టీవీలు చూద్దాం, ఫోన్లు చూద్దాం, గ్యాడ్జెట్ చూస్తాం, వాట్సాప్లో ఉందాం, సోషల్ మీడియా చూద్దాం, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పని పెద్ద కష్టంగా ఉంటుంది. తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే అది తాతల ఆస్తి, నీ ఆస్తి కాదు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళం భూమి మీద బతికుండే ప్రతి మనిషి కష్టపడాలి. అర్థమవుతుందా? వర్క్ చేయాలి. అండ్ హెర్బల్ లైఫ్ ఇట్స్ ఎ ప్రూవెన్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, బయోనిక్ రాబోతుంది. తెలుసా మీకు బయోనిక్? రేపు జస్ట్ 1 yearలో బయోనిక్ వస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? మన కస్టమర్లు మన దగ్గర క్యూ పెట్టి మన దగ్గర ప్రొడక్ట్ కొంటారు. ఒకసారి చూస్తారు, వీడియో చూపిస్తారు సార్.